కొమ్మను నరుక్కోవడమే ట్రంప్ స్టైల్ అని చాలామంది అంటారు. నిజంగానే ఆయన నిర్ణయాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. అమెరికా తనకే తాను నష్టం చేసుకుంటోందా అనే సందేహం ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చింది. భారతీయుల సహా వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట భారత్పై భారీ సుంకాలు విధించారు. ఇప్పుడు వీసా ఫీజు కూడా పెంచేశారు. ఈ కొత్త నిర్ణయం వల్ల భారతీయులపై అదనంగా $250 భారం పడుతోంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ నిర్ణయం నిజంగా అమెరికాకు ఉపయోగపడుతుందా? ఎందుకంటే అమెరికా ఆదాయం కేవలం వస్తువుల విక్రయాల ద్వారానే కాదు. గూగుల్, అమెజాన్, మెటా, యాపిల్, వాల్మార్ట్ లాంటి కంపెనీలు భారత మార్కెట్ నుంచి కోట్లు సంపాదిస్తున్నాయి. విద్యార్థులు చదవడానికి అమెరికా వెళ్తే ప్రతి ఏడాది $25 బిలియన్ ఆదాయం వస్తోంది. మొత్తంగా అమెరికా కంపెనీలు భారత వినియోగదారుల నుంచి 80 నుంచి $85 బిలియన్ సంపాదిస్తున్నాయి. ఇక టూరిజం అమెరికాకు పెద్ద ఆదాయం. కానీ అక్కడే అసలైన దెబ్బ తగిలింది. గతేడాది జూన్లో అమెరికాకు 56 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. ఈ ఏడాది అదే నెలలో 52 లక్షల కంటే తక్కువగా చేరుకున్నారు. భారతీయుల రాక కూడా 23 లక్షల నుంచి 21 లక్షలకు పడిపోయింది. అంటే కరోనా కాలం తప్పించి 17 ఏళ్లలో ఇదే తొలిసారిగా ఇంత తగ్గుదల నమోదవ్వడం. వాస్తవానికి పర్యాటక రంగంలో భారత్ కీలక స్థానంలో ఉంది. మెక్సికో, కెనడా, యూకే తర్వాత 4వ స్థానంలో భారత్ ఉంది. భారతీయులు, మెక్సికన్లు కలిపి మొత్తం పర్యాటకులలో 30% వాటా కలిగి ఉన్నారు. అలాంటి సమయంలో ఈ దేశాల పర్యాటకులపై వీసా ఫీజు పెరగడం అమెరికా హోటళ్లకు, ఎయిర్లైన్స్కి, షాపింగ్ మాల్స్కి నేరుగా నష్టమే. ఇక అంతర్జాతీయంగా కూడా తగ్గుదలే. ఇజ్రాయెల్ నుంచి 35%, మలేషియా నుంచి 34%, ఫ్రాన్స్ నుంచి 24%, యూకే నుంచి 22% పర్యాటకులు తగ్గారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న వీసా నిర్ణయం అమెరికా పర్యాటక రంగానికే పెద్ద దెబ్బని చెప్పాలి. మొత్తం మీద ట్రంప్ తీసుకుంటున్న ఈ తరహా నిర్ణయాలు అమెరికాకు మేలు చేయకపోగా నష్టమే తెస్తున్నాయి. అందుకే చాలామంది ఏమంటున్నారో తెలుసా? ట్రంప్ కూర్చున్న కొమ్మని తానంతట తానే నరుక్కుంటున్నారని.